brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రోజుకో తీరు పూటకో రకం అన్నట్టుంది ఏపీలో అక్కడి అధికార పార్టీ పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ అయినా నో పవర్, అందుకే ఆయన పక్క చూపులు చూస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సైకిల్ నడిపే బాధ్యతలని రోజుకో నేతలకు అప్పగిస్తోంది హైకమాండ్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అంటున్నారు. ఇంతకీ ఇదంతా జరుగుతుంది ఎక్కడ, దాని వెనుక గల కారణాలేంటి? సత్యవేడులో ఆదిమూలం ఆగమాగం. హైకమాండ్ నుంచి క్లీన్ చిట్ రాలేదా? సస్పెన్షన్ పై కొనసాగుతున్న సస్పెన్స్. తెర మీదకు కొత్త నేతలు పట్టు కోసం పోటాపోటీ. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అధికార టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ వేటు వేసిన అధిష్టానం ఆ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. దీంతో నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ఏమాత్రం అధికారం లేని కుర్చీలో ఇక్కడి ఎమ్మెల్యే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఏడాది కాలంగా గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నారట కోనేటి ఆదిమూలం. పార్టీ నుంచి సస్పెన్షన్ గాని పదవి నుంచి కాదు కదా, అందుకే ఆదిమూలం నిత్యం ప్రజల్లో ఉండేందుకే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే ఆయనకు అధికారుల నుంచి సరైన సహకారం అందే పరిస్థితులు కనిపించడం లేదు. పైనుంచి ఆదేశాలు అలా ఉన్నప్పుడు అధికారులు సైతం ఏమీ చేయలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. సీఎంతో సహా జిల్లాకు మంత్రులొచ్చినా, ఇతర అధికార పార్టీ పెద్దలు వచ్చినా ఎమ్మెల్యే కోనేటి ముందు వరుసలో కనిపిస్తున్నప్పటికీ ఆ స్థాయి గుర్తింపు మాత్రం లేకుండా పోతోంది. ఏదో వచ్చామా, కనిపించామా, వెళ్లామా అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే 6000 మాదిరి తయారైంది ఎమ్మెల్యే ఆదిమూలం పరిస్థితి. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలం 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. అనూహ్యంగా ఆయనకు కూటమి తరపున సత్యవేడు టికెట్ దక్కడంతో గాలిలో మరోసారి గెలిచేశారు. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయ్యాకే ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించారనే ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు వేసింది అధిష్టానం. ఇక అప్పట్నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే. సొంత నియోజకవర్గంలో ఆయన మాట కంటే టీడీపీలో ఇతర నేతల మాటలకే అధికారులు వాల్యూ ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన చెబితే చిన్న పని కూడా అయ్యేలా లేదన్న టాక్ తెలుగు తమ్ముళ్లలోనే వినబడుతోంది. లోకల్గా ఆయనకు కమాండ్ మిస్ అయిపోయిందని మాత్రం స్పష్టమవుతోంది. సత్యవేడు విషయంలో టీడీపీ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రోజుకో నేతకు ఇక్కడ అధికారం కట్టబెడుతోంది. ఎన్నికల్లో పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల పెత్తనమే సత్యవేడులో నడుస్తోందట. చెన్నైలో ఉంటున్న ఆ పెద్దల కనుసన్నల్లోనే సత్యవేడు సంగతులన్నీ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సత్యవేడు టీడీపీ వ్యవహారాలన్నీ పారిశ్రామికవేత్త గంగా ప్రసాదే చూసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేశాక ఏడాది కాలంగా చంద్రశేఖర్ నాయుడు, శ్రీపతిబాబు లాంటి నేతల ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల కన్వీనర్గా మరో నేతకు టీడీపీ హైకమాండ్ ఛాన్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి, బడా కాంట్రాక్టర్ శంకర్ రెడ్డికి టీడీపీ హైకమాండ్ సత్యవేడు బాధ్యతలను అప్పగించింది. దీంతో ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ పెత్తనం రోజుకో నాయకుడి చేతికి వెళ్తోంది అన్న టాక్ నడుస్తోంది. చెన్నై సరిహద్దు నియోజకవర్గం కావడంతో సత్యవేడులో శాండ్, గ్రావెల్, రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యవహారం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ పెత్తనం చెలాయించేందుకు సహజంగానే నేతలు పోటీ పడుతుంటారు. మాజీ ఎమ్మెల్యే హేమలత, ఆమె కూతురు హెలెన్లు కూడా సత్యవేడు టీడీపీ బాధ్యతలు చేపట్టి ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ పవర్ డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులన్నీ ఎమ్మెల్యే ఆదిమూలానికి మింగుడు పడ్డం లేదని తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలని మనసారా ఉన్నా పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదట. లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడినప్పటికీ ఇంకా హైకమాండ్ నుండి క్లీన్ చిట్ రాకపోవడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడినట్టు ఫీల్ అవుతున్నారట కోనేటి. ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉంటున్నా సరైన గుర్తింపు దక్కడం లేదని లోలోపల మదన పడుతున్నారట.
దీంతో టీడీపీలోనే కొనసాగాలా లేదంటే మరో పార్టీ పంచన చేరాలా అన్న సందిగ్ధంలో ఎమ్మెల్యే కొట్టుమిట్టాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ చేరిక కూటమి పక్షంలోకే అన్న ముచ్చట కూడా వినిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరే అవకాశం లేదు కాబట్టి ఆయన జనసేనలోకి లేదంటే బీజేపీలోకి వెళ్లే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయన వెళ్తా అనుకుంటున్నారు సరే, మరి టీడీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేను కూటమిలోని మిత్రపక్షాలు యాక్సెప్ట్ చేస్తాయా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.